పూజలు బాగా నడుస్తున్నాయి. మొత్తం పూలతో అలంకరించారు. చూడండి చక్కగా కూర్చోడానికి ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ భోజనాలు గీజనాలు జరుగుతున్నాయి. మొత్తం లైటింగ్ వర్క్ ఉంది. అమ్మవారిని ఎలా డెకరేట్ చేశారు చూడండి. ప్రాతకాలంలో బ్రహ్మముహూర్తంలో మరి ఆదిశక్తి పరాశక్తి అయినటువంటి సాయమ్మ దేవతను మరి శరణనవరాత్రుల్లో మరి బ్రహ్మోత్సవాల శుభ సందర్భంగా మరి ఇది దశ సంవత్సరం అయిపోయింది. 10 సంవత్సరాలు. ఈ సంవత్సరం 11వ సంవత్సరము. అమ్మవారికి కూడా 11 రోజులు వచ్చినాయి బ్రహ్మోత్సవాలు. 11వ సంవత్సరం వచ్చింది. అమ్మవారికి 11వ సంవత్సరం దాటి మరి 11 నడుస్తుంది. ఇటువంటి ఆదిశక్తి పరాశక్తి తాయమ్మ దేవత మరి అయినటువంటి శక్తి స్వరూపిణి పార్వతీ స్వరూపం అమ్మవారు. మరి కాళీవాసులు గద్వాల పట్టణ భక్తులందరూ కూడా ఎంతో అన్యోన్యంగా మనసావాచన ఈ కార్యక్రమాన్ని పాల్గొంటున్నారు. మరి సాయంకాలంలో ఈరోజు వచ్చేసి మధుర మీనాక్షి అమ్మవారు అలంకారంలో మరి సాయంకాలంలో ప్రదోషకాలంలో రూపము దర్శనమిస్తున్నారు. మరి ఇక్కడ ముత్తైదులు మరి చిన్నారులు మరి భక్తబంధులు ఆలయ ధర్మకర్తలు ఆలయ కమిటీ మెంబర్లు ఆలయ పాలక మండలి సమస్త సభాదులు కూడా ఎంతో ఆనందంగా వచ్చి ఇక్కడికి ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఆదిశక్తి పరాశక్తి తాయమ్మ దేవత అటువంటి కార్యక్రమంలో పాల్గొని ఎంతో అన్యోన్యంగా భక్తిభావంతో మరి నమ్మిన వారికి కొంగు బంగారం అని చెప్పారు. అటువంటి అమ్మవారిని పూజించుకుంటే మరి మనం చేసుకున్న పాపాలు పరిహారం అయిపోతామని చెప్పని శాస్త్రాలు ఘోషిస్తున్నవి. కాబట్టి ప్రతి సంవత్సరము ఇదే విధంగా జరుగుతున్నవి. అందరూ కూడా ఎంతో అన్యోన్యంగా భావంగా మనసావాచ ఈ కార్యక్రమాన్ని పాటిస్తున్నారు. మీరు సాయంకాలం కూడా ఎంతో రంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ కార్యక్రమాలు సాయంత్రం 7 గంటలకి 7:30 రాని కంపల్సరీ మీకు చెప్తాం. ఇది వచ్చేసి 2వ రైల్వే గేటు సెకండ్ తాయమ్మ మెట్ల అంటారు. మరి 2వ వార్డులు మరి ఆలయ ధర్మకర్తలు మరి లక్ష్మీకాంతారెడ్డి గారు వారి ధర్మపత్ని మరి లక్ష్మీదేవమ్మ 2వ వార్డు కౌన్సిలరు వాళ్ళ యొక్క కుమారుడు మరి 2వ కుమారుడు సాయిమరెడ్డి ఆయనని ఈ కాలనీకి అంత చేస్తున్నాడు. అంత కార్యక్రమం చేస్తున్నాడు. ఎంతో అందరిని పిలిపించి అవమానంగా అందరూ కూడా ఆయన మీద అభిమానంతో అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పని మనం ఇక డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పని బాధపడుతున్నారు. అష్టాదశ శక్తిపీఠాల అమ్మవార్లు ఉన్నారు చుట్టుముట్టు. చూడండి ఒక్కొక్క అమ్మవారు శక్తిపీఠం గురించి వాళ్ళ రూపం గురించి ఇక్కడ చుట్టుముట్టు చాలా మంచిగా ఏర్పాటు చేశారు. చూడ్డానికి ఒక టెంపుల్కి వస్తే ఇన్ని కనపడతారు మనకి. తప్పకుండా రండి, అమ్మవారిని దర్శించుకోండి. చుట్టుముట్టు అమ్మవారి శక్తిపీఠాల గురించి రూపాల గురించి కూడా ఏర్పాటు చేశారు చాలా చక్కగా. ఇలా చూడండి ఎలా ఉందో మొత్తం ఫెసిలిటీస్. భక్తులు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఇక్కడ షెడ్డు ఏర్పాటు చేశారు. వర్షం టైంలో కూడా ఎండ టైంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంది ఇక్కడ. తప్పకుండా రండి. ఇక్కడ స్టేజ్ కూడా ఏర్పాటు చేశారు. చూడండి ఇక్కడనే ఈరోజు ఇక్కడ డేట్ ఉంది. 10 years నుంచి జరుపుతున్నారని ఇక్కడ ఉంది. దసరా ఉత్సవాలు 2025 అని గద్వాలని రాయడం జరిగింది. 2వ వార్డ్ అని ఉంది. జనాలు ఎలా వస్తారో చూడబోతున్నాం ఈరోజు. ఇక్కడ లైటింగ్ కూడా ఉంది. మొత్తం క్లీన్ చేయడం జరిగింది. చూడండి ఒక పెద్ద మంచి ప్లేస్ లాగా కనపడుతుంది. ఇక్కడ చాలామంది వస్తారని మనకు ఇన్ఫర్మేషన్. ఇక్కడ భోజనాలు చాలామంది వచ్చి తింటారంట. ఇక్కడ చూడండి కాలువ చుట్టూ ఎలా కట్టారో ఫెన్సింగ్. అక్కడికి వెళ్ళకుండా చాలా జాగ్రత్తగా కడ్డీలు వేసినారు, కుర్చీలు వేసినారు, కడ్డీలు వేసినారు. కాలువ పత్తలు ఉండడానికి చాలా మంచి చేసినాడు. ఇక్కడున్న కౌన్సిలరు ఇక్కడున్న ఎమ్మెల్యే కూడా ఇంత సాయం చేసినాడు మనకి. ఇది చూస్తే ఎక్కడో తిరుపతి దేవస్థానంలో పోయినా ఈడ సౌలత్ బాగుంది. చూడండి ఫెన్సింగ్ ఎలా ఏర్పాటు చేశారో. కాలువలోకి పోకుండా పిల్లలు రాత్రిపూట వస్తారు, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫెన్సింగ్ వేయడం జరిగింది. ఇక్కడ కూర్చోవడానికి ఏర్పాటు చేశారు. ఇది కొత్తగా ఏర్పాటు చేసినట్టుదే. అలా ఇది కొత్తగా ఏర్పాటు చేసినదే కదా. మన వచ్చినప్పుడు లేకుండా కదా కొత్త చేసినాడు. ఇది కొత్తగా మన ఈ వారం 10 రోజులే చేయి మొన్న వచ్చినప్పుడే ఆడుండే. ఇది నంబర్ 1 చేసినారు. ఒప్పునొచ్చు గద్వాల. ఇక్కడ 1000 మంది రాబోతున్నారు. ఇక్కడ 1000